ఇలాంటి పండగ నేను ఎప్పుడు చూడలేదు. మా వైపు ఉన్న కొన్ని ఏరియాస్ లో ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క విధంగా పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు వర్షంలో పల్లెటూరు అందరితో పాటు ఆ ఊర్లో జరిగే ఒక పండుగని కూడా చూపించబోతున్నా. వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను వచ్చిన ఈ విలేజ్ పేరు కుసుమవలస. మా ఊరు నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. విలేజ్ లో సుమారు 30 ఇళ్ళు వరకు మాత్రమే ఉంటాయి. ఈ విలేజ్ లో వర్షంలో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఇంత అందమైన ఊరు ఉందని ఇక్కడ వస్తే గానీ తెలీదు. బయట నుంచి చూసినా కూడా ఈ ఊరు సరిగా కనిపించదు. ఇక్కడ చుట్టూ పచ్చని పంట పొలాలే ఉంటాయి. వీళ్ళందరూ కలిసి చేస్తున్న పండుగ పేరే గుమ్మడాకుల పండుగ. అసలు వీళ్ళు పండుగ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నాన్ వెజ్ మాత్రం అస్సలు ఉండదు, ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే ఉంటుంది. ఒడిశా నుండి వచ్చిన కొంతమంది బాబాల సహకారంతోనే ఈ పండుగను నిర్వహిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకుంటారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. పండుగని ఎలా స్టార్ట్ చేశారంటే ముందు రోజు సరైన సమయం చూసి పూజలు హోమాలు చేసి రాత్రంతా అందరూ ఒకే దగ్గర కలిసి భజన కార్యక్రమాలు పాల్గొంటారు. తెల్లవారుజామునే లేచి చాలా రకాల వంటకాలు కూడా చేస్తారు. తినే విషయానికి వస్తే ఎలాంటి ప్లాస్టిక్ ప్లేట్స్ యూజ్ చేయకుండా అడ్డాగులతోనే చిన్న పెద్ద తేడా అనే లేకుండా అందరూ ఒకే దగ్గర కలిసి తింటారు. ఇందులో అటుకులు మాత్రం చాలా స్పెషల్. ఇలాంటి పండుగని మీరు ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారో కామెంట్ చేయండి.